పాతాళం అనేటువంటిది ఉన్నది కనుక ఈ లోకంలో అనేకమైనటువంటి మతాలు, అనేకమైనటువంటి మార్గాలు పరలోకానికి వెళ్ళడానికి, నరకం నుంచి తప్పించబడడానికి ఈ లోకంలో ఎన్నో ఉన్నాయి. అయితే క్రైస్తవ్యంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి? క్రైస్తవ్యం ద్వారా పరలోకానికి వెళ్ళాలి, దేవుని పరదేశంలోనికి వెళ్ళాలంటే ఏం చేస్తే ఆ ప్రదేశానికి వెళతారు అనేటువంటిది, అలాగే ఈ క్రైస్తవ్యము అనేటువంటిది ఒక మతమా లేదా మార్గమా, ఏ రీతిగా క్రైస్తవ్యం ద్వారా మనం పరలోకానికి మానవులు వెళ్ళగలరో దయచేసి మీ అమూల్యమైన సందేశం వివరణ ఇవ్వాలని కోరుచున్నాను అయ్య గారు. ఓకే, గుడ్ క్వశ్చన్ సతీష్, మంచి మాట మీరు అడిగారు. ఇది తరతరాల నుండి వస్తున్నటువంటి సందేహం. క్రైస్తవ్యం మతమా మార్గమా? ఇది చాలామంది వివరణ ఇచ్చారు, చాలామంది దీని విషయంలో మాట్లాడారు, డిబేట్స్ కూడా చేశారు. కాకపోతే ఏంటి అని అంటే వీటి విషయాలు అంతా ఈజీగా అంగీకరించేటువంటి మనసు ప్రజలకు లేదు. ఇక్కడ మతం అనేదానికి ఒక నిర్వచనం ఏంటంటే, డెఫినేషన్ ఏంటంటే, మతం అనేది ఒక మంకు. అది ఒక మనిషి తను ఏదైతే అనుకుంటాడో దాన్ని ఖచ్చితంగా చేయాలనుకుంటాడు, చూసారా, ఆ కోవలోకి వస్తుంది అన్నమాట. అందుకనే మతము అనేది ఎప్పుడు మంచిది కాదు. మతం జోలికి మనం వెళ్ళకూడదు. ఎందుకంటే మతాల పేరిట యుద్ధాలు జరిగాయి, మారణ హోమాలు జరిగాయి, రాజ్యాలు కూలిపోయాయి, రాజులు నశించిపోయారు, చాలా మంచి మంచి పట్టణాలు విధ్వంసాలు అయిపోయాయి, భూమి మీద లేకుండానే పోయినాయి. ఇప్పటి వరకు కూడా మతముతో కొట్టుకుంటున్నారు, మతం గురించి కొట్టుకుంటూ ఉన్నారు. కనుక మతం గురించి మనం మాట్లాడేటప్పుడు కొంచెము లోతుగా ఆలోచించే విధంగా మనము మాట్లాడితే బాగుంటుందని నా ఆలోచన. ఒకటి ఏంటంటే, మతాలు భూమి మీద చాలా ఉన్నాయి, అందులో ప్రాచుర్యం పొందినటువంటి మతాలు ఒక 10 ఉంటాయి. 10 మతాలు ఉంటాయి. అందులో చాలా ప్రాముఖ్యమైనటువంటివి, నానా రకాల రిలీజియన్స్ ఉన్నాయి. సో ఏ మతమైనా కానివ్వండి, మూఢనమ్మకాలను పెంచి పోషించేటువంటి ఏ మతము కూడా మంచిది కాదు. ఇప్పుడు మతాల పేరిట మారణ హోమాలను సృష్టిస్తున్నాను, మతం కొరకు కొట్టుకొని చస్తూ ఉన్నారు చాలా మంది. ఎన్ని యుద్ధాలు మనం చదువుకున్నాం. ఎస్ అయ్యగారు, ఒక నిమిషము. మన ఈ యొక్క లైవ్ని చూస్తున్నటువంటి వ్యూవర్స్ వారికి ఉన్నటువంటి సందేహం కొరకే మీతో పంచుకోవడానికి కాల్ చేశారు. దయచేసి ఈ యొక్క కాలర్ యొక్క ప్రశ్నను విని మీరు దయచేసి వారికి కావాల్సినటువంటి వివరణ సమాధానం చేయవలసిందిగా ఒక్క నిమిషము మీకు ఇస్తూ ఉన్నాను. ఓకే, చదవండి. ఓకే, హలో, చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మనుషులను అందరినీ క్షమించినప్పుడు అపవాదిని ఎందుకు క్షమించాడు? అర్థం కాలే. దేవుడు మనుషులందరినీ క్షమించినప్పుడు అపవాదిని ఎందుకు క్షమించాడు? ఓకే, మంచి ప్రశ్న అడిగారు. అపవాదిని ఎందుకు క్షమించాడు? దేవుడు మనుషులను క్షమించినట్టు అపవాదిని ఎందుకు క్షమించడని కదా అడిగేది. ఓకే, దీని విషయంలో నాకు తెలిసినంత వరకు నేను మీకు ఈ విషయం చెప్తా. అసలు అపవాది అంటేనే వాడు దేవునికి విరోధమైన వ్యక్తి, చెడు స్వభావము కలిగినటువంటి వ్యక్తి. కనుక అపవాదిని కూడా చాలాసార్లు క్షమించిన సందర్భాలు ఉన్నాయి. వాడిని క్షమించి వాని మొర కూడా యేసు ప్రభు విన్నట్టు మనం చూస్తూ ఉంటాము. ఇప్పుడు మనము ఒక మాట నేను చెప్తా. సమాధిలో ఉన్నటువంటి సేనాదయం పట్టినటువంటి వ్యక్తి సమాధులలో నుండి బయటకు వచ్చి, మమ్మలను నశింపజేయుటకు వచ్చినవు కదా, మమ్మలను క్షమించి ఈ పందులలోకి వెళ్ళుటకు మాకు అవకాశం ఇవ్వని ఆ దయ్యం అడుగుతుంది. నజరుడైన దేవుని కుమారుడా, నువ్వు మమ్మలను నశింపజేయకమని చెప్పి ఆ దయ్యం అడిగినప్పుడు ఆ దయ్యానికి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. ఇచ్చినప్పుడు సరే మిమ్మల్ని నశింపజేయను, మీరు
కోరినట్టు పందులలోకి వెళ్ళిపోమని చెప్తాడు. అంటే ఒక రకంగా కొన్ని సందర్భాలలో యేసు ప్రభువు క్షమించినట్టు మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆడు క్షమార్హుడు కాదు సాతాను అనేవాడు. ఎందుకంటే దేవుని సృష్టిని నాశనం చేయడానికి వచ్చిన వ్యక్తి కనుక సమ్ టైమ్స్ వానికి క్షమించి వదిలేసే సందర్భాలు కూడా ఉన్నాయి. యుగాంతముకు ముందు జరిగేటప్పుడు కూడా వాని యొక్క పరిపాలనలో వాన్ని 1000 ఏళ్ళు క్రీస్తు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అపవాదిని కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు, వాడిని బంధించి పెడతాడు కొన్ని సంవత్సరాలు. వాడిని అప్పుడే నాశనం చేయడు. ఎందుకు అనంటే దేవునికి సమయం వచ్చినప్పుడు, దేవునికి ఇది అవసరం అనుకున్నప్పుడు అప్పుడు మాత్రమే దేవుడు వాడిని శిక్షిస్తాడు. అంతవరదాకా పరోక్షంగా వాడిని క్షమిస్తూనే ఉన్నాడు. ఇప్పుడు ఒక మనిషినికి దయ్యం పట్టింది అనుకోండి, దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు కానీ దయ్యాన్ని నాశనం చేస్తలేడు. అంటే ఒక రకంగా మనం ఏమనుకోవాలి అని అంటే సమయం వచ్చినప్పుడు దేవుడు వాటికి కూడా క్షమాపణ ఇస్తూ ఉన్నాడు. సమయం వచ్చేదాకా ఆగు అని చెప్తూ ఉంటాడు. సో మీ ప్రశ్నకు నేను సరైన జవాబు ఇచ్చానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు. అలాగే థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్, కాల్ చేసి మీ యొక్క ప్రశ్నని అడిగి దైవజనుల ద్వారా మీరు పొందుకున్నటువంటి సమాధానాన్ని బట్టి. అయ్యా, మీకు ఎవరైనా ఇంకా ఈ యొక్క లైవ్ ప్రోగ్రామ్ చూస్తున్నటువంటి వారికి స్క్రీన్ మీద నంబర్ ఇవ్వబడుతుంది కనుక మీ ప్రశ్నలు ఏమైనా ఉంటే, దేని గురించి అయినా తెలుసుకోవాలనుకుంటే దయచేసి దానికి కాల్ అన్న చేయండి, లేదా మీ యొక్క ప్రశ్నని SMS రూపంలో పంపించినట్లయితే మీకు సమయానుకూలముగా మరి సమాధానం ఇవ్వబడుతుంది కనుక మీరు ఇది జ్ఞాపకం ఉంచుకోవాలని కోరుచున్నాను. అలాగే ఆ కంటిన్యూషన్లో అయ్యా, మరి అదే క్రైస్తవ్యము మతమా మార్గమా, మరి పరలోకానికి పరదేశ్కి వెళ్ళాలి అంటే క్రైస్తవ్యము ఏ రీతిగా పరదేశ్కి లేదా పరలోకానికి నడిపిస్తుంది అనేటువంటిది ఈ లోకంలో ఉన్నటువంటి అనేకులకి ఇంకా కాస్త వివరణ మీరు ఇవ్వవలసిందిగా మనవి చేస్తున్నాను. ఓకే, తప్పకుండా దీన్ని సరైన వివరణ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే చాలామంది దీని మీద డిబేట్ చేశారు. చాలామంది కొన్ని గ్రంథాలు చదువుతూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు నేను ఎక్కువ పెద్ద గ్రంథాలన్నీ చదవకపోయినా నాకు తెలిసినంత వరకు మతము అనేది ఒక మనిషి సృష్టించుకున్నటువంటిది. మనిషి క్షేమం కొరకు తయారు చేసుకున్నటువంటిది మతం అనేది. మతము మనిషికి మంచిదే, కానీ నేను ఒక మాట ఏమంటానంటే మతం కొరకు మనిషి బతకదు. ఒకవేళ మనిషి బ్రతుకు కొరకు మతము క్షేమం కలిగించేదిగా ఉండేటట్లు తయారు చేసుకుంటే మాత్రం అది క్షేమమే. కానీ మతము అనేది, మత పిచ్చి అనేది ఎప్పుడైతే వస్తుందో దానికోసము ఎంతకైనా మనుషుడు తెగించి క్రూరత్వంలోకి వెళ్ళిపోతాడు. నీచమైనటువంటి పనులు చేయడానికి కూడా వెనుకను. మతం కొరకు మనం చూస్తున్నాం, మన కల్లోలాలు రేపిస్తున్నారు. అటు ముస్లింలే కానీ, ఇటు క్రిస్టియనే కానీ, ఇటు హిందువులే కానీ, అటు పార్సీలే కానీ, అటు జైనులు కానివ్వండి, అటు ఇంకా పార్షిక ఉన్నాయి కదా. అంటే ఆ మతాల్లో ఉన్నటువంటి వాటిని మనం కనుక పరిశీలన చేస్తే అందులో ఏది మంచిది లేదు. ఆ మతము ముక్తి మార్గం చూపెట్టడం లేదు. మతం ఎలా కొట్టుకోవాలి, ఎలా చంపుకోవాలి, ఎలా మోసం చేయాలి, ఎవరిని పడగొట్టాలి, ఎట్లా రాజ్యాలను జయించాలి, ఆక్రమించాలి, భూ పరిపాలన చేయాలి, ఈ భూమికి ఏకచక్రాధిపతిని కావాలి, భూరాజ్యానికి రాజు నేను ఒక్కనే కావాలి అనే ఆలోచనతో మనుషుడు ఉన్నాడు. అంటే అధికారం కొరకు, ఆధిపత్యం కొరకు మనుషుడు ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు చూడండి, ఎవరైనా సరే, ఇప్పుడు సపోజ్ ఏదైనా ఓట్లు వచ్చినాయి అనుకోండి, రాజకీయ పరంగా చూస్తే ఓటింగ్ సిస్టమ్ వచ్చింది అనుకోండి, అప్పుడు వీడు ఏం చేస్తాడు, క్రైస్తవ మతంలో ఉన్నవాడు మనమందరం క్రైస్తవులో మనమందరం ఒకటి అంటాడు, హిందువులో ఉన్నవాడు మేమందరం హిందువులో మనమందరం ఒకటి అంటారు, అటు ముస్లింలో ఉన్నవారు మనమందరం ముస్లింలం మనందరం ఒకటి, ఓటు బ్యాంకింగ్ మనది, మనం రాజ్యం వెళ్ళాలి, మనం ఓటు వేసుకోవాలి. ఇలా కుల మత రాజకీయాలు చేస్తూ మనుషులను రెచ్చగొడుతూ మానవత్వాన్ని మంట కలుపుతున్నటువంటి విధి విధానాలు ఇప్పుడు జరుగుతున్నాయి. గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి. మతం కొరకు ఏ కొట్లాట జరిగిన మతం కొరకే
జరిగింది. ప్రాంతం కొరకు కొట్లాటలు జరిగినాయి, దేశాల కొరకు కొట్లాటలు జరిగినాయి, మతం కొరకు కూడా కొట్లాటలు జరిగినాయి. మనం చూస్తే ఒక హిట్లర్ కాలంలో కనుక చూస్తే ఒక్క రోజే 3 లక్షల మందిని ఊచకోత కోసినట్టు జర్మనీలను ఊచకోత కోసినటువంటి క్రైస్తవులను ఊచకోత కోసినటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. అంటే నిరంకుశ పరిపాలనలు ఎన్నో జరిగినాయి. అలాగే ఇప్పటికి కూడా మతం 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 మా మతం మా మతం మా మతం. అసలు మతంలో ఏముంది? అసలు ఏది మతం? మతం ఎందుకు? మతం దేనికి? ఏం మేలు చేస్తుంది మతం? ఈ మతములో ఉన్నటువంటి కొన్ని మూఢ విశ్వాసాలు, మూఢ నమ్మకాలు ఉన్నాయి. నరబలులు, నరులను బలివ్వడం, ధనము కోసం, ఆధిపత్యం కోసం, అలాగే రక్తపాతాన్ని సృష్టించడం, రక్తాన్ని చిందించడం, ఒక వర్గాన్ని విభేదించి ఒక వర్గాన్ని కాపాడుకోవడం, ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. నేనంటున్నా ఏ మతములో మంచి లేదు. ఒక రకంగా చెప్తే క్రైస్తవంలో మరి మంచిగా ఉన్నదా అంటే క్రైస్తవ్యం కూడా మతమే అంటున్నారు, క్రైస్తవ మతం అంటున్నారు. క్రైస్తవ యూదుడిగా జన్మించినప్పటికీ కూడా ఆయన యూద మతాన్ని ఆయన పాటించలేదు, యూద మతాన్ని ఆయన అంగీకరించలేదు. పైగా దానిలో ఉన్న లోపాలను ఎత్తి చూపెట్టాడు. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని ఎందుకు చంపిండ్రని మీరు అనుకుంటున్నారు? యేసుక్రీస్తుని చంపడానికి కారణం ఏంటంటే అలా మతాన్ని వ్యతిరేకించారు. అలా మతాన్ని వ్యతిరేకించారు కనుక ఆయనను చంపేశారు. కనుక యేసుప్రభు ఒక మతాన్ని ఆయన స్థాపించలేదు, అలాగని మతాలను కూడా ఆయన అంగీకరించలేదు. కనుక క్రైస్తవం అనేది మతం కాదు. యేసు ప్రభు ఎక్కడ నేను ఒక మతాన్ని స్థాపిస్తున్నాను అని చెప్పలేదు, నేను ఒక మతానికి సంబంధించిన వ్యక్తిని కూడా చెప్పలేదు. కనుక క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు. ఆయన చెప్పిన విధానం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ దేవుడైన సృష్టికర్తను ఆరాధించు. ఇది ఆయన చెప్పింది, నీ దేవుడైన యెహోవాను ఆరాధించు అని చెప్పాడు. అంటే మతం గురించిన ప్రస్తావన ఇక్కడ మనకు రాదు. మతం గురించిన ప్రస్తావన యేసు ప్రభు చెప్పలేదు, ఆయన ఒక మతాన్ని స్థాపించలేదు. అందుకని క్రైస్తవ్యం మతం అంటే నేను ఒప్పుకోను, మతం కాదు. మతం అంటే మళ్ళీ వేరే ఆలోచనలు వస్తాయి. నిజంగా మతమే అనుకుంటే అది ఏ మతం అంటే ప్రేమ మతం, ప్రేమించే మతం. ఆయన చెప్పింది అదే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించనిది ఏది కూడా, ఏ మతమైనా కూడా దాన్ని నువ్వు సునాయాసంగా పక్కకు తీసేయాలి. ఎందుకంటే మానవత్వమును పెంపొందించేది, మానవత్వ విలువలను కాపాడేది ఏంటిది అంటే ప్రేమనే. యేసు ప్రభు చూపెట్టింది ఏంటంటే ప్రేమ గురించి. ఆయన మతాన్ని స్థాపించలేదు, ప్రేమను స్థాపించారు. కనుక క్రైస్తవ్యం మతం కాదు. దీనికి సరే ప్రభుత్వం దృష్టిలో లేకపోతే ఓ పేరు పెట్టాలి కనుక దీన్ని క్రైస్తవ మతం అన్నారు. అంతేగాని బైబిల్లో మాత్రం క్రైస్తవ మతం అనేది లేదు, క్రైస్తవ మతం కాదు. యేసుక్రీస్తు దేవుడు కూడా ఎక్కడా ఆయన మతాన్ని స్థాపించలేదు.